వెల్కమ్ టు మీ అడ్వకేట్ రవీంద్రనాథ్. పోసాన కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి నాడు ఆయన ఇంటికి వెళ్ళి గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఆయన హౌస్ మై హోమ్ బుజా అపార్ట్మెంట్స్ దగ్గర ఆయన ఇంటికి వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసే క్రమంలో ఆయన ఇంటికి వెళ్ళే సందర్భంలో కూడా ఆయన ఇంటిలో వాళ్ళ మిసెస్ కుసుమలత గారు ఉన్నారు. ఆ టైంలో నోటీస్ ఇష్యూ చేసి ఉన్న ఫలంగా ఆయన తీసుకొని అక్కడి నుంచి అనంతపూర్ రాయచోటి దగ్గర ఉన్నటువంటి ఓబులవారిపల్లి అన్న ప్రాంతం ఉన్నటువంటి పోలీసులు అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి ఆయన్ని నోటీస్ ఇష్యూ చేసి ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది అందరూ కూడా శివరాత్రి ఆ యొక్క పూజా పునస్కారాల్లో మొత్తం రాష్ట్రం అంతా ఉన్నటువంటి సమయంలో అటువంటి సమయంలో కాస్త మీడియా అంతా కూడా ఆ మీడియా కవరేజ్ అంతా కూడా అటువంటి ఉన్న సందర్భంలో ఆయన్ని వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం వార్తలు, నిన్న రాత్రి అంతా కూడా అదే న్యూస్ అవుతుంది. అయితే పోసాన కృష్ణమురళి గారు ఆవేశపరుడు అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఆయన మైక్ దొరికిందంటే ఎట్లా మాట్లాడతారో కూడా తెలుసు. అంటే అవతల వ్యక్తిని ఏ స్థాయిలో దూషిస్తారన్న విషయం కూడా మనం చాలా చాలా రకాలైనటువంటి వీడియోస్ కూడా మనం చూడడం జరిగింది. అంటే ఇక్కడ ఈయన ఎందుకు అరెస్ట్ చేశారు అన్న విషయాన్ని మనం వచ్చినట్లయితే ప్రధానంగా ఈయన ఏంటంటే ఒకే రోజు ఈయన మీద ఒక 3 months బ్యాక్ ఒకే రోజు ఇతని మీద సుమారుగా 27 కేసులు అటు శ్రీకాకుళం జిల్లా మొదలుకొని అనంతపూర్ జిల్లా వరకు ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఈయన మీద కేసులు నమోదు. ఎందుకు నమోదయ్యాయి అంటే ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మంత్రిగా నారా లోకేష్ గారు వీరిని ఉద్దేశిస్తూ వ్యక్తిగతంగా కులం పరంగా అదేవిధంగా వారిని అనేక రకాలుగా దూషిస్తూ ఉన్నారని చెప్పి ఆయన మీద 27 కేసులు నమోదై, ఇది కాకుండా ఈయన మీద ఒక సిబిఐ కేసు కూడా నమోదై ఉంది. ఇప్పటికే చాలా కేసులు ఈయన మీద నమోదున్నాయి. ఈ కేసుల దృష్ట్యా ముందుగా నిన్న వచ్చినటువంటి కేసులు, ఈ కేసు ఓబులవారిపల్లి దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఎస్ఐ గారు వచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఆ అరెస్ట్ చేసే క్రమంలో కూడా కొంత వాగ్వివాదం కూడా జరిగింది. ఆ వాగ్వివాదంలో కూడా వాళ్ళ కుసుమలత గారు మాట్లాడినప్పుడు కూడా మేము అటు కాశ్మీర్ టు ఉన్నటువంటి ఏ ప్రాంతం ఉన్న కాశ్మీర్ టు విజయనగరం వరకు ఏ ప్రాంతం ఉన్న వాళ్ళైనా మా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే మేము వచ్చి అరెస్ట్ చేసే హక్కు మాకుంది యాజ్ ఏ పోలీసులుగా అని చెప్తూ అక్కడ పోలీస్ ఆఫీసర్ కూడా మాట్లాడుతూ ఒక వీడియో క్లిప్పింగ్స్ కూడా మనం చూడడం జరిగింది. అయితే ఈయన మీద ఇప్పటికే చాలా రకాల కేసులు, ఇంతకుముందు ఆర్జీవి గారికి కూడా ఇదే సందర్భంలో అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతున్న క్రమంలోనే ఈయన కూడా అరెస్ట్ చేస్తారన్నటువంటి ఊహాగానాలు వచ్చిన సందర్భంలో ఇమీడియట్ గా ఈయన ప్రెస్ మీట్ పెట్టి నేను కంప్లీట్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి కావచ్చు, రాజకీయాల నుంచి పూర్తిగా నేను సన్యాసాన్ని తీసుకుంటున్నాను అని చెప్తూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దాని తర్వాత కాస్త సద్దుమణిగినట్టుగా అనిపించింది. బహుశా ఈయన్ని పోసాన కృష్ణమురళి గారిని కాస్త పార్టీలన్నీ దూరం పెట్టాయేమో, ఈయన క్షమించేశారేమో అనుకున్నారు. కానీ లేదండి, అది నివురుగప్పిన నిప్పులాగా ఇప్పుడు కూడా ఉంది. నిన్న ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ అరెస్ట్ చేసే క్రమంలో కొంత వాగ్వాదం జరిగిన మాట వాస్తవమే. అయితే ఈయన ఎందుకు అరెస్ట్ చేశారంటే ప్రధానంగా పోసాన కృష్ణమురళి గారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే ఆయన యొక్క కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఆయన ఆవేశపరుడు. తను ఎదుటివారు తన మాట వినకపోయినా, లేకపోతే ఎదుటివారిలో ఉన్నటువంటి ఏదైనా విషయాలు తనకు నచ్చకపోయినా ఇమ్మీడియట్ గా అతన్ని వ్యక్తిగతంగా దూషించడం కానీ వీలైతే కొట్టడానికి కూడా చేసుకునే సందర్భాలు కోకొలలుగా ఉన్నట్టుగా ఆయన గురించి మనం కాస్త పరిశీలిస్తే తెలుస్తుంది. ముఖ్యంగా ఈయన చదువుకునే రోజుల్లో కూడా ఇది ఫస్ట్ టైం కాదు. ఈయన చదువుకున్న రోజుల్లో నాగార్జున యూనివర్సిటీలో పీజీ చేస్తున్న క్రమంలో కూడా ఆ ఎదురు స్టూడెంట్స్ మధ్య గొడవల సందర్భంలో కూడా ఒక మాట పెరిగిందని చేతులను గొడ్డలు తీసుకుని ఆ అవతల వ్యక్తులు ఆ వ్యక్తి మీద హత్యా ప్రయత్నం చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఒక సందర్భంలో ఆయన ఆల్రెడీ ఇంతకు ముందు కాలేజ్ చదువుకున్న టైంలో కూడా ఆయన జైల్లో ఉండి రావడం జరిగింది ఒక సందర్భంలో. దాని తర్వాత రకరకాల ఉద్యోగాలు చేశారు. దాని తర్వాత ఈయన చిట్ ఫండ్ కంపెనీలో జాబ్ చేయడానికి వెళ్ళారు. ఆ చిట్ ఫండ్ కంపెనీలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పి ఈయనకి అక్కడ మేనేజర్ గా అపాయింట్ చేశారు. దాని తర్వాత ఆ ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీ కన్నా మార్గదర్శి చిట్ ఫండ్ అయితే బాగుంటుందని చెప్పి మార్గదర్శి చిట్ ఫండ్ లో ఈయన మళ్ళీ జాయిన్ అవడం జరిగింది. అక్కడ సికింద్రాబాద్ బ్రాంచ్ మేనేజర్ గా పనిచేశారు. ఆ సికింద్రాబాద్ బ్రాంచ్ మేనేజర్ కాస్త అవకతవకలకు పాల్పడుతున్నారని చెప్పి ఆయన మీద కూడా ఒక సందర్భంలో కొట్టడం జరిగింది, ఆయన తిట్టడం జరిగింది. అక్కడ కూడా ఆయనకి రకాల ఆవేశపడడం చెప్పి ఆయనకు ఒక పేరు ఉంది. దాని తర్వాత ఆయన అక్కడ నుంచి మళ్ళా ఖమ్మం బ్రాంచ్కి వెళ్ళారు. ఖమ్మం బ్రాంచ్ దగ్గర కూడా ఆయన కొంత ఆవేశపడడం, అంటే ఏజెంట్లు ఆ యొక్క ఫండింగ్ దగ్గర కూడా ఈయన అంటే ముక్కుసూటిగా వెళ్ళిన మనిషి అని చెప్పినటువంటి పోసాన కృష్ణమురళి గర్భశక్తి నేను చెప్తున్నాను. అక్కడ కూడా ఇటువంటి చరిత్ర ఉన్నటువంటి విషయం తెలిసిందే. దాని తర్వాత ఉద్యోగం లేక ఆయన మళ్ళా తను పుట్టినటువంటి ఊరికి గుంటూరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి ఆయన ఏం చేశారంటే చెన్నై వెళ్ళారు. చెన్నైలో పరచూరు వెంకటేశ్వర గారు, పరచూరు బ్రదర్స్ వీళ్ళందరితోటి ఆయన పనిచేసిన సందర్భంలో కూడా అంటే మాటల రచయితగా తన కెరీర్ ని స్టార్ట్ చేసుకున్న తరుణంలో కూడా అనేక సందర్భాల్లో కూడా అనేక వివాదాలు చుట్టుముడుతూ ఉండేదానికి అనేక సందర్భాల్లో తను ఏదనుకుంటారో ఆ మాట తను ఆలోచించకుండా ముందు వెనక ఆలోచించకుండా ఎదుటివారి హట్ అవుతారంటే ఎదుటివారిలో ఏదైనా తనకు నచ్చంది ఉంటే ఇమ్మీడియట్ గా చెప్పేస్తారు ఆయన.
ఇంకా ఎక్కువ మాట్లాడితే లేచి ఒక చెంప వాయించి చెప్పే రకం పోసాన కృష్ణమూర్తి గారు. అందుకే ఆయన మెంటల్ కృష్ణ అని కూడా అని అంటారు. దాని తర్వాత మొదట ఆయనకి అవకాశం ఇచ్చారు, మోహన్ గాంధీ గారు అవకాశం ఇచ్చారు, పోలీస్ బ్రదర్స్ అని సినిమా తీశారు. ఆ తర్వాత ఆర్జీ గారు కూడా సందర్భంలో పిలిచి ఆయనతోటి నీకు మాటలు వచ్చి అవకాశం ఇస్తాడు, లేదు నేను వేరే వర్క్లు బిజీగా ఉన్నాను కాబట్టి మళ్ళా నేను కంప్లీట్గా ప్రిపేర్ అయితే మీ దగ్గరకు చేస్తానని చెప్పారు. ఆ సందర్భంలో గాయం సినిమాకి మాటలు వచ్చిగా పనిచేసి ఇంకా అక్కడ మొదలైన ఆయన కెరీర్ అంచుమించుగా చాలా సినిమాస్ ఈవెన్ చెప్పాలంటే చిరంజీవి గారు నటించినటువంటి అల్లుడా మజాకి స్టోరీ కథా మాటలు ఇచ్చినటువంటి వ్యక్తి కూడా ఆయన. అంతేకాకుండా పవిత్ర బంధం వెంకటేష్ గారు సౌందర్య గారు నటించినటువంటి పవిత్ర బంధం సినిమా కూడా వర్క్ చేసినటువంటి వ్యక్తి పోసాన కృష్ణ. ఆ పూర్తి కథ అట్ ద సేమ్ టైం ఆ యొక్క మాటల రచయిత. ఇలా తన కెరీర్ లో తన కెరీర్ గ్రాఫ్ లో మాటల రచయితగా ఎన్నో రకాలుగా సక్సెస్ఫుల్ గా అంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు కూడా ఎక్కడ చూస్తున్నా ఆయన మెంటల్ కృష్ణ అని పేరు మాత్రం తెచ్చుకున్నారు. ఆ తర్వాత తన కెరీర్ ఫిక్స్ చేసిన తర్వాత కూడా దర్శకుడిగా మారదాం అంటే ఒకవైపు మాటల రచయితగా పనిచేస్తూ ఆయన సినిమాలో దీన్ని కూడా పనిచేస్తారు. అక్కడ తను ఏంటంటే ఇమీడియట్ గా తను దర్శకుడిగా పనిచేయడం జరిగింది. దర్శకుడిగా ఆయన మొట్టమొదటి సినిమా శ్రావణ మాసం అనే సినిమా తీశారు. అది కూడా తర్వాత అనుకోకుండా పెద్ద భారీ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత ఆయన ఆపరేషన్ దుర్యోధన సినిమా తీశారు. అది హైయెస్ట్ బడ్జెట్ అంటే హైయెస్ట్ మూవీ వచ్చింది. ఆయనకు 1,40,00,000 ఎంతో బడ్జెట్ పెడితే ఆయనకి 10 కోట్ల రూపాయల వరకు దాన్ని ఆయన సేల్ చేసుకున్నారు. ఎనీవే ఓవరాల్ గా చెప్పాలంటే పోసాన కృష్ణమూర్తి గారు సినిమా రంగం నుంచి ఇమీడియట్ గా ఎప్పుడైతే 2009 లో పిఆర్పి పార్టీ స్టార్ట్ చేశారో పిఆర్పి పార్టీలో ఈయన మరలా తీసుకొని చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు. అనుకోకుండా అక్కడ కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే అక్కడ నుంచి దాని తర్వాత మళ్ళా తెలుగుదేశం పార్టీ మొదటగా మాట్లాడినప్పుడు ఆయన తర్వాత విజయాలు నచ్చక అక్కడ నుంచి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళారు. వైఎస్ఆర్సీపీలో కూడా ముక్కుసూటిగా ముఖ్యంగా చెప్పాలంటే వ్యక్తిగత దోషణలు అన్నవి అంటే నోటికి అడ్డోదుపు లేకుండా ఆనకట్ట లేనటువంటి నీరు ఎలా ప్రవహిస్తుందో పోసాని కృష్ణమూర్తి గారికి ఉన్నటువంటి ఆ నోటి దురుసు అంటే అవతల నచ్చకపోతే కెరీర్ లో ప్రతి చోటిదే. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కూడా ఉద్దేశించి కులం పేరు చెప్తూ వ్యక్తిగత దోషాలను చేస్తూ అంటే మీడియాలో ఒక దశలో చెప్పాలంటే ఆ బతుకు జగ్గా బండి ఫస్ట్ హోస్ట్ గా కూడా పనిచేసిన సందర్భాల్లో కూడా అనేక వివాదాలు ఆయన చుట్టుముట్టాయి. అయితే ఆయన ఇక నేను రాజకీయాల్లో ఉండను, రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి పూర్తిగా తన కెరీర్ ని మళ్ళీ సినిమాలకు వెళ్దాం అన్నటువంటి తరుణంలో నిన్న ఓబులవారిపల్లి దగ్గర నుంచి ఆయనకు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనకి సెక్షన్ 196, 353, 111 అదేవిధంగా రెడ్ విత్ 35 ఆఫ్ ద బిఎన్ఎస్ 2022 ప్రకారం ఆయనకి నాన్ బెయిలబుల్ వారెంట్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. కంప్లీట్ గా ఏంటంటే ఆయనకి ఇచ్చినటువంటి ఈ సెక్షన్స్ అన్ని నాట్ ఓన్లీ ఒకటే కేసు కాకుండా చాలా కేసెస్ కూడా అనేక చెప్పినట్టుగా శ్రీకాకుళం జిల్లా నుంచి కంప్లీట్ గా ఆయనకి చివరి ఉన్నటువంటి అనంతపురం వరకు రకరకాల ప్రాంతాల్లో 8 కేసులు నమోదైనాయి. బట్ ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్స్ కాబట్టి బహుశా ఈయన మరలా వెనక్కి వస్తారా అన్నది అయితే ప్రశ్నార్థకమే. బట్ ఒక కేసు అవ్వగానే మరొక కేసు భరోసా ఇప్పటికైతే పోసాని కృష్ణమూర్తి గారి యొక్క భవిష్యత్తు మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితిగానే ఉంది. చూడాలి తర్వాత ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్.